ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న దివ్యధామంలో ప్రతి వారం కూడా ఎన్నో పురాతనమైన ఆలయాలు, వాటి చరిత్ర, వాటి విశేషాలు కూడా తెలుసుకుంటున్నాం కదా. అలానే ఈ రోజు కూడా ఒక పురాతనమైన ఆలయం గురించి తెలుసుకోవడానికి రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జల గ్రామానికి వచ్చేసాం. ఈ గ్రామంలో సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు కొలువై ఉన్నారు. ఇక్కడ సాక్షాత్తుగా వేదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు కొలువై ఉన్నారు. స్వామి వారిని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలు 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా కన్నుల పండుగ జరుగుతూ ఉన్నాయి. ఈ కళ్యాణాన్ని అలాగే స్వామివారి బ్రహ్మోత్సవాలను చూడటానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చి స్వామివారి కృపకు పాత్రలవుతున్నారు. అలాగే ఇక్కడ ఒక స్వామివారికి ఒక విశిష్టత ఉంది. స్వామివారిని మనసులో తలుచుకొని ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా అది నెరవేరుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం. సో ఈ ఆలయానికి సంబంధించి మరెన్నో విశేషాలు కూడా ఉన్నాయి. ఆ విశేషాలు ఏందో ఆలయం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం పద. వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం స్వాహా. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం స్వాహా. మనమైతే ఆలయం లోపలికి ప్రవేశించాము. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తులతో కిక్కిరిసిపోయింది. సో ఆ లోపల ఉన్నటువంటి మూల విరాట్ను దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. మనం కూడా లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని అనేక విశేషాలు కూడా తెలుసుకుందాం పదండి. మనము ఆలయ గర్భగుడి లోపలికి వచ్చేసాము. ఇక్కడ మూల విరాట్ని దర్శించుకోవడానికి చాలా మంది కూడా భక్తులు తరలి వస్తూ ఉన్నారు. చూశారు కదా స్వామివారు ఎంత చూడముచ్చటగా కనిపిస్తున్నారు. ఇక్కడ మనకి ఆలయ పూజారి ఉన్నారు. ఆలయ పూజారిని అడిగి మరిన్ని విషయాలు కూడా మనం తెలుసుకుందాం. 4 నుంచి 5 వేల మధ్యలో వచ్చామండి. ఇప్పుడు కళ్యాణం ప్రారంభమవుతుంది. ఇప్పుడే గత రాత్రి 10 వరకు జనాలు వస్తూనే ఉంటారు. ఇలా 10కి ఊరేగింపు స్టార్ట్ అవుతుంది. సుమారు 4 వరకు ఊరంతా ఊరేగింపు చేస్తారు. దీన్ని ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం స్వాహా. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం స్వాహా. ఇక గర్భగుడి లోపల నుంచి మనకి రైట్ సైడ్ వచ్చేసి కుడివైపున శ్రీ ఆది శంకరాచార్యులు కనిపిస్తారు. అలాగే స్వామివారి పక్కన చుట్టుపక్కల కూడా మనకి చాలా ఉపాలయాలు కూడా కనిపిస్తున్నాయి. వేదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి చుట్టుపక్కల కూడా మనకి చాలా ఉపాలయాలు కనిపిస్తున్నాయి. ముందుగా శ్రీ మహాగణపతి, శ్రీ సరస్వతి దేవి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కూడా కనిపిస్తారు. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్తే శ్రీ క్రోడ నరసింహ స్వామి వారు, అలాగే పావన నరసింహ స్వామి వారు కూడా మనకి కనిపిస్తూ ఉన్నారు. ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి జ్వాల నరసింహస్వామి వారు, అలాగే యోగానంద నరసింహస్వామి వారు కూడా మనకి దర్శనాన్ని కల్పిస్తూ ఉన్నారు. సో ఈ ఉపాలయాలకి కొంచెం మనం ముందుకు వెళ్తే విష్ణుమూర్తి కూడా మనకి విష్ణుమూర్తి స్వామి వారు కూడా దర్శనం కల్పిస్తారు. విష్ణుమూర్తి స్వామి వారు శేష పడగలపై కూడా మనకి చూడముచ్చటగా ఎంతో కన్నుల పండుగ కూడా కనిపిస్తూ ఉన్నారు. సరే కదా, మనకి ఆ నరసింహస్వామి అవతారంలో మరో అవతారం మలోల నరసింహస్వామి కూడా మనకి దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి భార్గవ నరసింహస్వామి వారు, అలాగే కారంజ నరసింహస్వామి వారు కూడా మనకి కనిపిస్తూ ఉన్నారు. ఇంకొంచెం ముందుకెళ్తే ఆహోబిల ఉగ్ర నరసింహస్వామి వారు, అలాగే ఛత్రపట నరసింహస్వామి వారు కూడా, ఇవన్నీ కూడా స్వామివారి అవతారాల్లో కొన్ని అవతారాలను కూడా చెప్పుకోవచ్చు. అలాంటి విగ్రహాలు కూడా మనం కొన్ని హెచ్ఎంటీవీ చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం స్వాహా.
महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहं स्वाहा। వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఉత్సవంలో అలాగే కళ్యాణంలో భాగస్వాములైన కొంతమంది భక్తులు మనతో పాటు ఉన్నారు. వారు ఇక్కడికి రావడానికి ఎలా జై సాయిరామ్. నా పేరు పూల గోపాల్ వింజాల గ్రామం. మరి దీన్ని వేదాద్రి అని నామకరణం చేసి గత 6-7 సంవత్సరాలు అవుతుంది. మరి మేము మా ఇంటి వెలువెలుపు నరసింహస్వామి. మరి ఆ స్వామిని కొలవడం అంటే మాకెంతో ఇష్టం. మరి అలాగే గుట్టపైకి వస్తే ఏదో వైకుంఠంకి వచ్చినాం అంటే మా విల్జాల్లో ఉన్నామనే భావన మర్చిపోతాం. మరి ఎవరు ఫోన్ చేసే తప్ప, మరి ఎవరు జ్ఞాపకం చేసి తప్ప ఇది వేదాద్రి ఒక యాత్రా స్థలంలాగా భావిస్తాం. మరి మా విల్జాల క్షేత్రం ఊరిలో ఉన్న వాళ్ళు కానీ పక్కన చుట్టుపుట్టు 20 గ్రామాల ప్రజలకు కానీ ఏదైనా శుభకార్యం చేస్తే అంటే ఒక పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ ఏది జరిగినా కానీ ఈ వేదాద్రి నరసింహస్వామి దగ్గరికి అంటే ఇప్పుడేనే కాదు, ఈ స్వామివారికి కొన్ని తరతరాల నుంచి చరిత్ర ఉంది. మరి పానకాల నరసింహస్వామి కూడా అంటారు మరో పేరు. మరి ఆ స్వామి దగ్గరికి ఒకప్పుడు ఈ రోడ్ లేకున్నా మెట్లు సరిగ్గా లేకపోయినా కానీ ఇక్కడికి వచ్చిపోతేనే మరి ఆనందం. అది ఏదైతే మనం చట్నీ పెరుగు ఎన్నో వేసుకుంటాం సాంబార్తో, కానీ పెరుగుతో తింటేనే తృప్తిగా ఉంటుంది. మరి ఎన్ని గుళ్ళు తిరిగినా మా వెల్జాల అంటే ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలకు ఈ వెల్జాల్లో ఈ క్షేత్రానికి వచ్చి వెళ్తే మరి ఆనందం దక్కుతుంది. ఆనందాన్ని ఎవరో చెప్తే కాదు, అనుభవించి మేము చెప్పడం జరుగుతుంది. మరి ఈ స్వామి దగ్గరికి ఒక్కసారి వచ్చి మనస్ఫూర్తిగా మనసా వాచ కర్మనామని సినయ్య గారు ఎన్నోసార్లు చెప్తున్నారు. అది పూర్తిగా మనస్ఫూర్తిగా స్వామివారిని కొలుచుకుంటే మరి ప్రతి ఒక్కరికి ఆనందం. అంటే భగవంతు దగ్గరికి వెళ్తే ఏం కావాలని ఆయన ప్రతి ఒక్కరు అంటే సాక్షాత్తు ఆ నరసింహస్వామి మన కళలోకి కానీ ఇళ్ళలో కానీ వచ్చి ఏం కావాలంటే ఏది అడగండి, ఆనందం కావాలి. ఎందుకంటే ఆనందం ఉంటే ప్రతి ఒక్కటి మన దగ్గరనే ఉంటుంది. మరి డబ్బైనా కొంతకాలానికి పోతుంది, మరి పిల్లలు ఇవన్నీ సంసారం ఎన్నో ఉంటాయి, అవన్నీ కాదు. ఆనందం 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 ఎప్పుడు ఆనందం కావాలి, ఆనందం కావాలి. ఆ స్వామివారి కోరుకోండి. ఆనందం రాకపోతే మరి పూర్తి బాధ్యత ఆ స్వామిది కానీ మాది కానీ వహిస్తాము. మరి ఇంతటితో ఇంకా స్వామివారి గురించి చెప్పాలంటే కొన్ని రోజులు పడుతుంది, కొన్ని నెలలు పడుతుంది, కానీ మరి సమయం విలువైంది కనుక ఆ స్వామిని ఏదైనా మీరు అనుభవిస్తే తప్ప చెప్తే కాదు. ఒక్కసారి మరి ఎక్కడున్నా ఇక్కడ వచ్చిన వాళ్ళైనా సరే రాని వాళ్ళైనా ఇంకా వచ్చే వాళ్ళు కూడా ఇంకా అంటే కొంత ఈ 5-6 సంవత్సరాలుగా కొన్ని ఊర్ల నుంచి పర్యాటక కేంద్రంగా అంటే ఇప్పుడు గవర్నమెంట్ పర్యాటక కేంద్రంగా నియమిస్తే అవుతుంది కాదు, స్వామివారు ఎప్పుడో నియమించుకుంటూ ఇది పర్యాటక కేంద్రంగా వాళ్ళు వచ్చిపోతున్నారు. మరొక భక్తుడు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా అడుగుతారు. సార్ చెప్పండి, ఈ శుభ సందర్భంలో మీరు ఇక్కడికి వచ్చి స్వామివారి కళ్యాణంలో భాగస్వాములు ఎలా అనిపిస్తారు? థ్యాంక్ యూ. మేము స్వామివారి నిత్య భక్తులు. మేము డైలీ ప్రతిరోజు స్వామివారి దర్శనం చేసుకుంటాను. నేను నాది వెల్జాల్ గ్రామం. నా పేరు మల్లేష్ గారు. 2018లో మేము ఆలయ నిర్మాణం కోసం స్టార్ట్ చేశాము. మా శ్రీనివాసమూర్తి మా ఆలయ ధర్మకర్త, మా పెద్దలు గౌరవనీయులు శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణం జరుగుతుంది. ఈ ఆలయ నిర్మాణంలో ఇంతింతాయి ఒత్తుడింతాయి అన్నట్టు మాకు ఈ భక్తుల సహకారంతో ఎంతోమంది ప్రత్యక్షంగా పరోక్షంగా స్వామివారికి విరాళాలు ఇవ్వడం ద్వారా శ్రీనివాసమూర్తి ముందుకు ఉండి ఆయన నడిపించడం ద్వారా ఈరోజు నడవలేని గుట్టపైకి 2 వరుసల రహదారితో పాటు ఆలయం లోపల సుందరంగా ఆలయాన్ని ఒక పర్యాటక కేంద్రంగా ఇక్కడికి ఆలయం వెల్జాల్ వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వస్తే పక్కన 2 గుట్టలు ఎదురుగా ఒక చెరువు, ఎంత అద్భుతమైన ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ కనబడుతుంది. అందుకే ఈ లక్ష్మీ నరసింహస్వామి వెల్జాల్ ఒకటే కాదు, చుట్టుపక్కల అన్ని విలేజ్ల గ్రామాలు కూడా అందరూ లక్ష్మీ నరసింహస్వామిని ఇంటి దైవంగా కొలుస్తారు. ఇక్కడ దేవుడు అత్యంత మహిమగల దేవుడు. అందుకోసం ప్రతి ఒక్క భక్తులు వచ్చిన వారు ప్రతి ఏటా పెరుగుతున్నారే తప్ప ఇప్పటి వరకు తగ్గట్లేదు. మా గ్రామానికి వెల్జాల్ ఇంతకుముందుకు ఒక పేరుంటే ఈరోజు ఈ 5-6 ఏళ్ల నుంచి వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం బ్రహ్మాండంగా పునర్నిర్మాణం జరిగిన తర్వాత వెల్జాల్కే వేదాద్రి అనే పేరు వచ్చే విధంగా మా గ్రామం ఆలయంతో ఎంతో పేరు తెచ్చుకుంటుంది. అందుకోసం మా భక్తులందరూ కూడా నరసింహస్వామి భజనలతోని ప్రార్థనలతోని నిత్య పూజాధారంతో అందరూ ఆయన భక్తులు అయ్యారు.
అందుకోసం ఈ అందరూ సహకరిస్తున్న వారందరూ కూడా ప్రత్యేకంగా ఆలయ నిర్మాణానికి సహకరిస్తున్న వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మాకు ప్రతి ఏటా మేము ఉత్సవాలలో భాగంగా స్వామివారి కళ్యాణ వేడుకకు 10,000 మంది పైగా భక్తులు వస్తున్నారు. ఈరోజు కూడా మీరు చూశారు భక్తులు ఎంత హుషారుగా ఆసక్తిగా స్వామివారి కళ్యాణాన్ని తిలకించడానికి వాళ్ళు వస్తున్నారంటే స్వామివారి మహిమ ఎంతుందో అందరూ భక్తులకు చూస్తే మనకు కూడా అర్థమవుతుంది. ఈ అవకాశాన్ని ఈరోజు కవరేజ్ చేసిన హెచ్ఎంటీ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఊరేగింపు అనంతరం కళ్యాణ మండపానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో ఆలయ పండితులు పురోహితుల నడుమ స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఈ కళ్యాణాన్ని వీక్షించడానికి సుదూర ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వేలాదిగా వందలాదిగా తరలి వచ్చి స్వామివారి పాత్రకు కృపలు కాబోతున్నారు. మరి కాసేపట్లో ఇక్కడికి మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా రాబోతున్నారు. కృష్ణారావు గారు కూడా వచ్చి స్వామివారి కృపకు పాత్రులు కాబోతున్నారు. స్వామివారిని దర్శించుకోవడానికి మరి కాసేపట్లో అయితే మంత్రి జూపల్లి కృష్ణారావు రాబోతున్నారు. మనము కూడా కళ్యాణాన్ని వీక్షించి తరిద్దాము. जगज्जालपालं गजकण्ठमालं शरच्चन्द्रबालं महादैत्यकालं नभो नीलकायं दुरावारमायं सुपद्मासहायं भजेऽहं लक्ष्मी नृसिंह गोविंद वेदाद्रिवास गोविंद लक्ष्मी वेंकटरमण गोविंद गिरिजालवास गोविंद ओम अघोरेभ्यो घोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः राजमहनीय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलो कल्याणाद्भुत गात्राय कामितार्थ प्रदायने वेदाद्रिवासाय लक्ष्मी नृसिंहाय मंगलो नीराजनं समर्पयामि नमस्करोमि. మనతో పాటు ఆలయ పూజారి ఉన్నారు. ఈ ఆలయానికి సంబంధించి ఎన్నో విషయాలు కూడా పూజారి గారిని అడిగి తెలుసుకున్నాం. పూజారి గారు చెప్పండి, ఈ ఆలయానికి సంబంధించి విశిష్టత ఏంటి? ఇది వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము. సుమారు 400 ఏళ్ల క్రితంలో ఉందని పూర్వీకుల నుంచి మేము వింటున్నాము. మా తాతలు కానీ మా మామలు కానీ వీళ్ళందరూ కూడా పూర్వము ఈ యొక్క దేవాలయాన్ని సేవ చేస్తూ స్వామివారి సేవ చేస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా 1,00,000 పుష్పార్చన 1,00,000 తులసార్చన చేస్తూ వస్తున్నారు. అయితే గత 6 సంవత్సరాలుగా విశేషంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు ఇవన్నీ నిర్వహించడం జరుగుతుంది మాఘమాసంలో. ఎందుకంటే పూర్వము మా వరకు కూడా మేము స్వామివారి దేవాలయంలోకి వెళ్ళి పడుకొని పూజ చేసేవాళ్ళం. అలా కాలక్రమేణా కూర్చొని పూజ చేసేంత వసతి కల్పించాడా భగవంతుడు. ఆ తర్వాత మా మామగారు అయినటువంటి శ్రీనివాసమూర్తి గారు కూడా యాదగిరి నరసింహశర్మ గారు అహర్నిశలు శ్రమించి ఆ యొక్క స్వామివారి అనుగ్రహాన్ని పొంది ఆ యొక్క గుడి నిర్మాణం చేపట్టాలని చెప్పేసి చాలా చక్కగా దేవి దీప్యమానంగా ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించారు. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు కూడా స్వామివారిని చాలా చక్కగా సేవించుకుంటున్నారు. చాలా చక్కటి దివ్య రూపం నడుస్తూ ఉంటుంది. ఈ యొక్క స్వామివారు ఎవరైతే దర్శించుకుంటారో సంతానం లేని వారికి సంతానం కూడా కలుగుతుంది. అలాగే స్వామివారి ఇక్కడ 3 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. సో ఇక్కడికి వచ్చే భక్తులకి ఎటువంటి ఏర్పాట్లు సౌకర్యాలు కల్పించారు? అమ్మ ఇక్కడ 3 రోజులుగా కార్యక్రమాలు ఉన్నాయి. ముందుగా గణపతి పూజ, స్వస్తి పుణ్యవాచనం, మంటపారాధన, నవనారసింహుల ప్రతిష్టాపన ఇవన్నీ కూడా దాంతో భాగంగానే స్వామివారికి విశేషంగా 1,00,000 పుష్పార్చనలతో అర్చన చేయడం కూడా జరుగుతుంది 3 రోజుల్లో. 3వ రోజుగా విశేషంగా స్వామివారికి చక్రస్థానము, ఆ తదుపరి స్వామివారి కళ్యాణం విశేషంగా ఉన్నాయి. వచ్చిన భక్తులందరికీ కూడా విశేషంగా స్వామివారి అన్నప్రసాదనము వితరణ జరుగుతుంది 3 రోజుల పాటుగా. మీరు చూస్తే ఈ భక్తుల జనసందం మీరు చూస్తే అర్థమైపోయింది ఎంత దివ్యంగా ఉంటుందో. స్వామివారి అనుగ్రహాన్ని కూడా కృపకు పాత్రలు అవుతుంది.
మహోత్సవంలో భాగంగా ఈరోజు స్వామివారి కళ్యాణం జరగబోతుంది. కళ్యాణానికి సంబంధించి మరిన్ని వివరాలు చెప్పండి. అవన్నీ కళ్యాణంలో మనం చెప్తున్నాము. స్వామివారికి విశేషంగా ఈ యొక్క స్థల పురాణము మరి యొక్క స్మారి కూడా మీకు చెప్పబడుతుంది. మీరు కూడా ఆ యొక్క స్వామివారి కళ్యాణాన్ని కళ్ళారా వీక్షించి ఆ క్రతువును కూడా నిర్వహించి మీరు కూడా అంటే మీ ద్వారా మా భక్తులందరికీ కూడా స్వామివారి కృపా కటాక్షాలు కలిగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనతో పాటు మరికొంతమంది మహిళా భక్తులు కూడా ఉన్నారు. వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ రోజు వచ్చే ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని కూడా చెప్తున్నారు. సో మిగతా విషయాలు కూడా వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? అది పెంచానండి. మేము ఉప్పల్లో ఉంటాము. ఇక్కడ బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయని, ఇక్కడ కళ్యాణము అన్నీ బ్రహ్మాండంగా జరుగుతుంటాయని మేము ఇక్కడికి వచ్చాము. సో మీరు ఇక్కడ రావడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. నా పేరు సాయి నిఖిత, నాది వెల్జాల్ గ్రామం. నేను ఇక్కడ పుట్టాను, ఇక్కడ ఉన్నాను. అండ్ చిన్నప్పటి నుంచి ఈ గుడికి వస్తున్నాము. గుడి డెవలప్ కాకముందు నుంచి వస్తున్నాము. చాలా బాగుంటుంది. లైక్ పాజిటివ్ ఎనర్జీస్ చాలా పాజిటివ్గా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి కాసేపు కూర్చొని వెళ్తే. అండ్ గుడి డెవలప్ అవ్వడం మేము ఉన్నప్పుడు చూడడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. మా తాతగారు పోలరాములు గారు తను చనిపోయేంత వరకు ఈ గుడి డెవలప్మెంట్ కోసమే చేయాలి అనుకున్నారు. తను ఉండగానే ఇది జరిగింది. చాలా ఆనందం. నా పేరు రాధిక, మాది విరజాల గ్రామము. ఇక్కడ బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. చాలా బాగుంటుంది. కోరిన కోరికలు కూడా సాధ్యమైనంత వరకు నెరవేరుతాయి. కాబట్టి మా ఊరి వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని చూడడానికి పలు ఊర్ల నుంచి జనాలు తండోపాలు వస్తారు. జాతర కూడా చాలా బాగా జరుగుతుంది. మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు రావడం కూడా సంతోషంగా ఉంది. పార్వతమ్మ, మాది వెల్జాలే. మేము మా పెళ్ళప్పుడు గుడి చిన్నగా ఉన్నది. ఇప్పుడు సత్యాన చాలా మంచిగా అయ్యింది. చాలా పవిత్రంగా ఉంది. మేము ప్రతి శనివారం వచ్చి పూజలు చేసుకుంటాము. మాకు ఇక్కడ నేను శ్లోకం చెప్తా. నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపులాంకరాయ త్రికాలాగ్నిజాలాయ కాలరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమస్తే. ఊరు వెళ్ళాలి. అయితే మా మ్యారేజ్ అయ్యి 43 ఇయర్స్ అవుతుంది. అప్పుడు గుట్ట లోపలికి వెళ్ళాలంటే వెళ్ళలేకపోయేవాళ్ళం. పడుకొని జరుపుకుంటూ ముందరికి పోయేది. అట్లాంటిది ఇప్పుడు నిలబడి పూజ చేసుకోవడానికి అవకాశం ఉంది. స్వయంభూ వెలిసిండు. యాదగిరి గుట్ట నుంచి ఇక్కడ ఒక పాదము, లోపల ఒక పాదము. ఏది అనుకున్నా స్వామి అప్పుడే అనుగ్రహిస్తాడు. కోరిక నెరవేరుతుంది. చాలా సంతోషంగా ఉంది. ఈ ఊరు వారే వెల్జాల అంటే జ్వాల అంత మంచిగా ఉంటారు. చాలా పవర్ అండి వెల్జాలంటే. మాది దేవుడు. ఇక్కడ కళ్యాణం బ్రహ్మాండంగా జరుగుతుంది. యజ్ఞాలు అవుతాయి, పూజలు కూడా అవుతాయి. మా మామయ్య ఎప్పటి నుంచో పూజ చేస్తుంటాడు ఇక్కడ. మేము చాలా రోజుల నుంచి గుడికి వస్తాము. ఏది తలుసుకున్నా అది ఖచ్చితంగా అవుతుంది. నిరాకార నిరంజన నీకు ఆరతి, ఓ మలయాళ స్వామి నీకు మనసు ఆరతి, ఓ మలయాళ స్వామి నీకు మనసు ఆరతి. మల్లె అనే తెరను తీసి మల్లె పూలు పెట్టినాను, మల్లె తెరను తీసి మల్లె పూలు పెట్టినాను. నిరాకార నీకు హారతి, ఓ మలయాళ స్వామి నీకు మనసు హారతి. చెప్పండి, ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. మేము అసలు ఎక్కడెక్కడో వెళ్ళి చూడాల్సిన పని లేకుండా మా ఈ వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి చాలా మొక్కిన వారికంతా ఎందరెందరో వచ్చి ఎన్నెన్నో కోరికలతోటి మొక్కిన వారికి అందరికీ చాలా బాగా కోరికలన్నీ నెరవేర్చాడు. సో ఈ కళ్యాణం అంటేనే మాకు చాలా శుభప్రదం అనిపిస్తుంది. ఇంతమందివి ఇంది జాతరలాగా వచ్చి ఈ శుభప్రదమైనటువంటి ఈ కళ్యాణాన్ని కన్నులారా తిలకించి చాలా మనసుకి చాలా ఆనందంగా ఉందండి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మేము దాదాపుగా 6 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. 6 సంవత్సరాల నుంచి వస్తున్నాము. ప్రతి సంవత్సరము 3 రోజులు ప్రత్యేకంగా చాలా బాగా పూజలు అవుతాయి. మొదటి రోజు గణపతి పూజతో ప్రారంభమయ్యి తర్వాత కార్యక్రమాలన్నీ 2 రోజుల కార్యక్రమాలు అయిన తర్వాత 3వ రోజు కార్యక్రమం కళ్యాణంతో ముగుస్తుందండి. చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళు అండి. చిన్నగా ఉన్నప్పటి నుంచి మేము ఈ గుడికి వచ్చేస్తున్నాము. ఫస్ట్ పడుకుని వచ్చేవాళ్ళం.
ఇప్పుడు నిల్చొని దేవుని కూర్చొని చూసేటట్టు బాగుంది. ఏ కోరిక కోరుకుంటే మాకు ఆ కోరిక అవుతుంది. స్వయంభూ కాబట్టి లక్ష్మీనరసింహస్వామి చాలా ప్రాముఖ్యం. ఈరోజు కళ్యాణం కాబట్టి కళ్యాణం చాలా బాగా నరసింహస్వామి అంటే చాలా ఇష్టము. యాదాద్రి తర్వాత మళ్ళీ ఉంది అంటే వేదాద్రి అంటే నేను అనుకుంటాను. ఇక్కడికి వచ్చి కోరుకుంటే అన్ని కోరికలు తీరుతాయని నా ఇప్పటివరకు ఏమైనా కోరికలు అంటే నెరవేరు భక్తులు చూశారు కదా. ఈరోజు ఒక పురాతనమైన ఆలయం గురించే కాకుండా స్వామివారి కళ్యాణాన్ని అలాగే మహోత్సవాన్ని చూసే భాగ్యాన్ని స్వామివారు మనకి కల్పించారు. మరో దివ్యధామంలో మరొక ఆలయంతో మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి HM TV.